టెక్నాలజీని పక్కదారి పట్టిస్తున్నారు. 400 రూపాయల నుంచి దొరికే సీక్రెట్ కెమెరాలతో పైత్యం ప్రదర్శిస్తున్నారు. రహస్యంగా ఏర్పాటు చేసే కెమెరాలతో మహిళలను అవమానిస్తున్నారు. ఇంటర్నెట్ కేవ్స్, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్, వాష్రూమ్స్, ట్రయల్ రూమ్స్, లాడ్జెస్, హోటల్స్ ఇలా ఎక్కడా మహిళలకు భద్రత లేకుండా పోతోంది. సినిమా హీరోయిన్లు, రాజకీయ ప్రముఖులు, సామాన్యులు అందరూ గుంటనక్కల బాధితులే. తాజాగా గోవాలో కొందరు గుంటనక్కల గుట్టురట్టయింది. సీక్రెట్ కెమెరాల సీక్రెట్ను సాక్షాత్తు కేంద్ర మంత్రే బయటపెట్టారు. ఈ నేపథ్యంలో మహిళల భద్రతపైన ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో చూద్దాం. ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షోలో పాల్గొనేందుకు కురేషి గారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. అలాగే దేవి గారు ఉన్నారు, విమెన్ యాక్టివిస్ట్. అలాగే విజయలక్ష్మి గారు ప్లేబ్యాక్ సింగర్. సాయి సుశాంత్ గారు సైబర్ లా ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. దీని గురించి ఈ రోజు మన చర్చలో పాల్గొనేందుకు అయితే దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఈ రోజు అసలు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే అంశాలు ఒకసారి పరిశీలిస్తే, వెకిలి చేష్టల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ ఫ్యాబ్ ఇండియా ఎగ్జిబిషన్లో భాగంగా గోవాకు వెళ్లారు. పానాజీకి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ స్టోర్కు షాపింగ్కు వెళ్లిన స్మృతి కొన్ని దుస్తులను సెలెక్ట్ చేశారు. వీటిని తీసుకుని ట్రయల్ రూమ్కు వెళ్లిన కేంద్ర మంత్రికి ఎందుకో అనుమానం వచ్చింది. దీనిపైన తన అసిస్టెంట్కు సమాచారం అందించారు స్మృతి. దుస్తులు మార్చుకోకముందే ఇద్దరూ కలిసి ట్రయల్ రూమ్ను పూర్తిగా పరిశీలించారు. ట్రయల్ రూమ్లో రహస్యంగా ఏర్పాటు చేసిన ఓ సీసీ కెమెరాను గుర్తించారు. ఆ సమయంలో స్మృతి ఇరానీతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఒకరు కూడా అక్కడే ఉన్నారు. వెంటనే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. పోలీసులు నేరుగా వచ్చి స్టోర్లో ఉన్న కెమెరాను, హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. కనీసం 3 నెలల నుంచి ట్రయల్ రూమ్లో వ్యవహారాలు రికార్డ్ అవుతున్నట్టుగా గుర్తించారు. స్మృతి ఫిర్యాదుతో గోవాలో కలకలం రేగింది. గోవా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. అన్ని దుస్తుల షోరూంలలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదుపైన గోవాలోని ఫ్యాబ్ ఇండియా యజమాని స్పందించారు. ట్రయల్ రూమ్లో ఎలాంటి రహస్య కెమెరాలు లేవని చెప్పారు. తమ షాప్లో ఉన్నవి దొంగతనం జరగకుండా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలే తప్ప సీక్రెట్ కెమెరాలు కావని అన్నారు. ట్రయల్ రూమ్లో సీక్రెట్ కెమెరాలు లేవని, ఆ గది ముందు మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఫ్యాబ్ ఇండియా యజమాని చెబుతున్నారు. అతి తక్కువ ధరలకే సీక్రెట్ కెమెరాలు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి. వీటిని కొని కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు కేంద్ర మంత్రికే చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో సామాన్య మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్టల షాపింగ్లకు, టూర్లకు వెళ్లే ఆడవాళ్లు తెలియని ప్రాంతాల్లో ట్రయల్ రూమ్లలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మహిళలే టార్గెట్గా బట్టల దుకాణాలు, ట్రయల్ రూమ్స్, వాష్రూమ్స్, బాత్రూమ్స్లో గుంటనక్కలు సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి. హోటళ్లు, గెస్ట్ హౌస్లు, లాడ్జ్లు, బట్టల షాపులు, ట్రయల్ రూమ్స్, పెట్రోల్ బంక్ టాయిలెట్లలో సిబ్బంది వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు చేస్తున్న ఈ వెకిలి చేష్టలతో మహిళలకు అవమానాలు తప్పట్లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా నగరాల్లో, పట్టణాల్లో ఎప్పటికప్పుడు రహస్య కెమెరాలకు మహిళలు బలైపోతూనే ఉన్నారు. ఇంటర్నెట్ కేఫ్లలో, ట్రయల్ రూమ్లలో, బాత్రూమ్, బెడ్రూమ్లు, హోటళ్లు, లాడ్జ్లు, రిసార్ట్ ఇలా అనేక చోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రయల్ రూమ్కు వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రయల్ రూమ్ను పూర్తిగా పరిశీలించాలి. ఒక్కసారి ట్రయల్ రూమ్, బాత్రూమ్లలో చుట్టూ పరిశీలించాలి. స్విచ్ బోర్డులు, అద్దాలు, వెంటిలేటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఏసీ మిషన్లు, అలంకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా చెక్ చేయాలి. ట్రయల్ రూమ్ పై భాగంలో సీక్రెట్ కెమెరాలు ఉంచారేమో చెక్ చేసుకోవాలి. కంటికి కనిపించని రీతిలో సీక్రెట్ కెమెరాలు అమర్చే ప్రమాదం ఉంది. ట్రయల్ రూమ్లో మీరు చూసే అద్దాల వెనక కూడా రహస్య కెమెరాలు ఉండే అవకాశం ఉంది. వీటిని కనిపెట్టడానికి మీరు ట్రయల్ రూమ్లోకి వెళ్ళాక ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి. ఎలాంటి శబ్దాలు లేకుండా సహజంగానే కాల్ వెళ్తే హిడెన్ కెమెరాలు లేనట్లే. కాల్ సరిగ్గా వెళ్లకపోయినా, సెల్ ఫోన్లో శబ్దాలు వచ్చినా రహస్య కెమెరాలు ఉన్నట్లే. వాష్రూమ్, బాత్రూంలలోకి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.
అద్దాలను, అలంకారానికి ఏర్పాటు చేసిన మేకప్ కిట్లను దేన్ని వదలకూడదు. అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాలి. బాత్రూంలు, ట్రయల్ రూమ్లలో మీ సెల్ ఫోన్ టార్చర్ను మిర్రర్పై వేయండి. 2-వే మిర్రర్ అని అనుమానం కలిగితే మరింత దగ్గరగా వెళ్లి ఆ మిర్రర్ను పరిశీలించండి. మీ చూపుడు వేలిని మిర్రర్పై పెట్టండి. అద్దానికి, చూపుడు వేలికి మధ్య చిన్న ఖాళీ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ చూపుడు వేలు, మిర్రర్ మధ్య ఎలాంటి ఖాళీ లేకపోతే అనుమానించాల్సిందే. హోటల్స్, గెస్ట్ హౌస్లు, పర్యాటక ప్రాంతాల్లోని బస కేంద్రాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వస్తువులుంటే జాగ్రత్త పడాలి. బొమ్మలు, బొకేలు, అలంకరణ వస్తువులను జాగ్రత్తగా పరీక్షించాలి. పెన్నులు, ఫ్లవర్ వాజులు, లైట్లు, గుండీలు, కర్టెన్లు వెనక, కిటికీలు, డోర్ పక్కన, అల్మారాల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చే ప్రమాదముంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాల్ క్లాక్లు, గడియారాల్లో రహస్య కెమెరాలు ఉంచే అవకాశముంది. టెడ్డీ బేర్, పాండా వంటి చిన్నపిల్లల ఆట వస్తువుల్లోనూ సీక్రెట్ కెమెరాలు పెట్టే ప్రమాదం పొంచి ఉంది. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు 100 నెంబర్కు, 1098 నెంబర్కు ఫిర్యాదు చేయండి. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో మనతో మాట్లాడేందుకు కురేషి గారు ఎక్స్పర్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ మనతో ఉన్నారు. అలాగే దేవి గారు విమెన్ యాక్టివిస్ట్, సాయి సుశాంత్ గారు సైబర్ లా ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. అలాగే ప్లేబ్యాక్ సింగర్ విజయలక్ష్మి గారు కూడా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ షోలోకి ఎంటర్ అవుదాం. హలో కురేషి గారు. సో ఇది కొత్త విషయం ఏం కాదు. ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇటువంటి ఘటనలు చూస్తున్నాం. అంటే వాష్రూమ్స్లోకి వెళ్ళిన, షాపింగ్ మాల్స్లోకి వెళ్ళిన, ఎక్కడైనా సరే సెక్యూరిటీ లేదు. ప్రతిదానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఒక మహిళకు ఉంది అనేది తెలిసిన విషయమే. సో అసలు యాజ్ ఎ సైబర్ ఎక్స్పర్ట్ మీరేమంటారు? దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటారా? అసలు అవుతుందా, లేదా ప్రతిరోజు ఇలా చెక్ చేసుకుంటూ ఉండడమేనంటారా? సెక్యూరిటీ యాక్చువల్గా చూస్తే అండి, ఇట్స్ ఎ ప్రాసెస్. యూ కెన్ నెవర్ పుట్ ఎ ఫుల్ స్టాప్ టు సెక్యూరిటీ ఇష్యూస్ అండి ప్రస్తుతానికి. ఎందుకంటే టెక్నాలజీ ఎవ్రీడే డెవలప్ అవుతుందండి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్ వరల్డ్. స్పెసిఫికలీగా చూస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం చూడాల్సింది ఏంటంటే, నౌ దెర్ ఇస్ అ బిగ్ ఫియర్ ఫ్యాక్టర్. థ్యాంక్స్ టు స్మృతి ఇరానీ మేడం, హూ ఇస్ ద మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి. డ్యూ టు హర్స్ initiative, I think everybody, at least now this current government, should take a stringent action on how do we combat these issues అండి first of all. Now if you see, ఇది చూస్తే మీరు ఎట్లా ఉంటుందంటే, ఏదైనా విచ్ ఎవర్ ప్లేస్ మీరు వెళ్తే, ఐ మీన్ ఎవ్రీ ప్లేస్ నూక్ అండ్ కార్నర్ మనం చూడాల్సింది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ ఇట్ ఈస్, because it's not only to hotels and restaurants and places like this, even in internet cafes, even in your offices, even everywhere. It's not only that, even in your own offices you should check that cameras unnaya leva, because for women security is very important. Why is this happening? That is the biggest question. I mean, what is the reason for these kind of spy cameras getting installed, especially to target women? And due to this, దీని ద్వారా ఏమవుతుందంటే, there are several suicides which are happening globally. And even developed countries like US, కొరియాలో మీరు చూస్తే, యూరోప్లో చూస్తే, there are several suicides which are happening. ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ చాలా జరుగుతుంది దీని ద్వారా. దట్ మీ వీడియో ఉంది ఇట్లా అండ్ దే ఆర్ బ్లాక్మెయిలింగ్ అండ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ దట్ దే షుడ్ పర్ఫార్మ్, దే షుడ్ కమ్, దే షుడ్ అగ్రీ టు సర్టన్ పాయింట్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మోటివ్ బిహైండ్ దిస్. నాట్ ఓన్లీ దిస్, ఇవాళ రేపు ఏమైపోయిందంటే, స్పెసిఫికలీగా this area, particular area ఉండని, this area girls or this area women or whatever it is, there are certain CDs which are sold, there are certain movie clips, audio clips which are sold on YouTube. That's been a very big business. If you are a celebrity, if you are a minister, if you are a politician, if you are whatever it is, what happens is the brand sells. The number of clicks meeku vastayi. దాని ద్వారా ఏమవుతుందంటే, it's like a fire. Within minutes and seconds of time, YouTube lo everybody would love to see what is happening. Yes. So this is something which we have to look at it. And the government prastutaniki, what we have to do is, everywhere, wherever the public places are there, especially changing rooms, that's the major target. Second, resorts, hotels, and the list goes on. Ikkada em cheyalante, they should keep a mandatory check, and every hotel should frequently 24/7 లో inspection. There are several devices అండి.
there are hundreds of devices which are there. The least thing what I could say is in your mobile application. I mean, there is an application which you can install on Android and iPhones, which that application you can literally check, and you don't require a specific training. The notes are already given. So government should also take a specific initiative, like, you know, literally a big campaign, especially media can play a key role under the intro, that these are the tips to check how, where the cameras are installed. Then immediately you can you know, make a call and tell to the police officers, itla jarigindi. I mean, they'll come and detect whatever it is. And more importantly, this is happening since years, and 99.9% of the cases do not get reported. And 99.9% people do not know where the cameras are installed. Even security specialists cannot detect several times.